వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. వైజాగ్ గురించి సుందర్ పిచాయ్ మాటలు చూసిన తర్వాత లోకేష్ ను మెచ్చుకుని తీరాల్సిందే అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి ఈ రోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లేటెస్ట్ గా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, తమిళనాడుకు చెందిన వ్యక్తి, అది అందరికీ తెలిసిందే. సో అతను ఏదైతే ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఏఐ గురించి మాట్లాడే క్రమంలో ఆయన వైజాగ్ గురించి చాలా కీలక కామెంట్స్ చేశారు. వైజాగ్‌కి ఇటీవలే దాదాపు $1500 కోట్ల వాల్యూ ఉన్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ అది వైజాగ్‌కి రావడం అనే విషయం కూడా మనకందరికీ తెలుసు. దీని గురించే గూగుల్ డేటా సెంటర్ వైజాగ్‌కి రావడం మీద స్పందిస్తూ, ఈ డేటా సెంటర్ కారణంగా అది ఇండియాకు వైజాగ్ గేట్‌వే కాబోతోంది. ప్రపంచ మేటి నగరాల్లో వైజాగ్ ఒకటి కాబోతోంది అని చెప్పేసి సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు మొత్తం అటు అమెరికా కూడా సముద్ర గర్భం ద్వారా ఏఐ లింకుల్ని ఏర్పాటు చేస్తా ఉంది. కేబుల్స్ వేసే మార్గాన్ని. అందుకు వైజాగ్ గూడా చాలా ఆ వాతావరణం గాని అదంతా గూడా అనువుగా ఉండబోతోంది దానికి అని చెప్పారాయన. అంతేకాదు దీని ద్వారా ఏఐ డేటాబేస్ ఆధారిత సంస్థలు గూగుల్ బేస్‌గా ఇంకా చాలా వైజాగ్‌కి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఆయన ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు. సో, గూగుల్ ఎందుకు వైజాగ్‌ని ఎంచుకుంది అనేది చాలా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేశారు. అంటే గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ ఎందుకొచ్చింది అనే దానికి సంబంధించి మన రాష్ట్రంలో ప్రత్యర్థుల నుంచి, ప్రతిపక్షాల నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మందికి కొన్ని డౌట్లున్నాయి. గతంలోనే ఈ డౌట్‌లని సుందర్ పిచాయ్ క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆయన తమిళనాడుకు చెందిన వ్యక్తి అయితే ఆయన కేంద్రంగా కొన్ని విమర్శలొచ్చాయి. అక్కడ బీజేపీ నేతలంతా కూడా తమిళనాడులో స్టాలిన్ సర్కార్‌ని టార్గెట్ చేశారు. వైజాగ్‌కి గూగుల్ ఏఐ డేటా సెంటర్ వచ్చినప్పుడు. మీరు తమిళనాడుకి చెందిన వ్యక్తి అయితే పిచాయ్ మీరు అతనితోనైనా కనీసం టచ్‌లోకి వెళ్లకుండా ఏపీలోని వైజాగ్‌కి గూగుల్ డేటా సెంటర్ వెళ్తా అంటే మీరంతా ఎందుకు కామ్‌గా ఉన్నారు? అది మీ వైఫల్యం అంటూ అటు అన్నా డీఎంకే లాంటి పార్టీలు, బీజేపీ లాంటి పార్టీలు కూడా డీఎంకేని టార్గెట్ చేసే ప్రయత్నం చేశాయి. ఇక ఆ రోజు మనం చూస్తే బెంగుళూరు కూడా సిలికాన్ వ్యాలీ లాంటి అద్భుతమైన ప్రదేశంతో ఈ రోజు బెంగుళూరు ఐటీకి విశ్వనగరంగా ఉంది. అలాంటి బెంగుళూరు కూడా ఒక్కొక్క కంపెనీ అక్కడ రోడ్ల దురవస్థ కారణంగా, ఎమ్యూనిటీస్ సరిగ్గా లేకపోవడం కారణంగా, ట్రాఫిక్ నరకాలు అనుభవిస్తూ ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఆ అంశం మీద నిరసన వ్యక్తం చేస్తా ఉంటే అది కూడా లోకేష్‌కి ఆపాదించే ప్రయత్నం చేశారు. బెంగుళూరులో కొంతమంది మంత్రులు డీకే శివకుమార్ దగ్గర నుంచి ప్రియాంక మల్లికార్జున్ ఖర్గే దాకా. అక్కడ బెంగుళూరులో బ్లాక్ బగ్ సీఈఓ యాబాజీ దగ్గర నుంచి ఏదైతే కిరణ్ మజుందార్ షా దాకా చాలా బయోటెక్ ఎండీ ఆవిడ. రోడ్లు బాలేని కారణంగా మేము చాలా ఇబ్బందులు పడతా ఉన్నాము అని చెప్తే దానికి వాళ్ళ మీద రివర్స్ అటాక్ చేయడం గాని. సో ఈ క్రమంలోనే లోకేష్ మీ పరిశ్రమలు పెట్టాలనుకుంటే వాటిని మళ్ళా మా రాష్ట్రంలో స్థాపించండి. మేము మీకు మంచి ఇమ్యూనిటీస్ ఇస్తాము. ఒక యుఫోరియా క్రియేట్ చేస్తాం పరిశ్రమలకు అని చెప్తే దాన్ని కూడా తప్పుపట్టి ఏపీని ఒక పారాసైట్ లాగా అభివర్ణించే ప్రయత్నం చేశారు బెంగుళూరు మంత్రులంతా కూడా. సో ఈరోజు కిరణ్ మజుందార్ షా దగ్గర నుంచి ఏదైతే చాలా మంది సుధామూర్తి దాకా చాలా మంది కామెంట్స్ చేస్తున్న తీరు కానీ, చాలా మంది బెంగుళూరులో ఎమ్యూనిటీస్ గురించి మొన్న చూసాం గూడా. మనశుక్లా లాంటి వాళ్ళు మాట్లాడుతున్న విధానం గాని, ఈరోజు బెంగుళూరులో డొల్లతనాన్ని బయట పెడతా ఉంది. సో ఇదంతా పక్కన పెడితే, వ్యవహారం అంతా నడుస్తా ఉంటే ఐటీ ఎంప్లాయీస్ గాని, పెట్టుబడిదారులకు సంబంధించి గాని, ఎక్కడ ఏ సంస్థ చర్చ జరిగినా, చర్చల్లోకి వచ్చినా ఏదైతే భారత్ వైపు చూస్తా ఉందని, వాళ్ళని ఏపీకి ఆకర్షించడంలో మాత్రం లోకేష్ ముందుంటా వచ్చారు. ఒక 4, 5 నెలల పాటు లోకేష్ చేసిన పర్యటనలు గాని, అటు సీఏఏ సదస్సు కానీ, అదేవిధంగా అటు ఆస్ట్రేలియా వెళ్ళడం, అమెరికా వెళ్ళడం, ఇటు ఆయన తండ్రి కూడా అటు వెళ్ళే ప్రయత్నం చేయటం లండన్ లాంటి చోట్లకు. సో, సీఏఏ సదస్సుకు పెట్టుబడిదారులను ఆహ్వానించడమే కాదు, ఇక ఇవన్నీ ఒక ఎత్తైతే ఇటీవలే మనం చూస్తే గూగుల్ డేటా సెంటర్‌ని వైజాగ్ తెప్పించడం అనేది. నిజానికి అది ముందే తెలుసు లోకేష్‌కి. చాలా ముందే తెలుసు. 6 నెలల ముందే తెలుసు గూగుల్ డేటా సెంటర్ రాష్ట్రానికి ఎలొకేట్ అయింది. వైజాగ్‌కి రాబోతుంది అనేది. కానీ చిన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడ బయటికి కూడా లీక్ కాకుండా ఆయన జాగ్రత్త పడ్డారు. అందరూ వెళ్లి చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరూ వెళ్లి ఢిల్లీలో గూగుల్ ప్రతినిధులతోని అటు కేంద్ర మంత్రుల సమక్షంలో అశ్విని వైష్ణవ్ అండ్ నిర్మలా సీతారామన్ సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకుంటున్న సమయంలోనే అందరికీ తెలిసింది. నేషనల్ మీడియా కూడా దాన్ని ఫోకస్ చేసే ప్రయత్నం చేసింది. సో అక్కడి నుంచి మనం చూస్తే ఆ గూగుల్ డేటా సెంటర్ వచ్చిన తర్వాత ఒక కాగ్నిజెంట్ గాని, ఈ రోజు ఇన్ఫోసిస్ పర్మనెంట్ క్యాంపస్ ఏర్పాటు చేసుకోవడానికి ముందు రావడం గాని, అదే విధంగా చూస్తే ఒక సత్వా గాని ఇలాంటి ఐటీ కంపెనీస్ ఇప్పుడిప్పుడే వైజాగ్ వైపు చూసే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. వైజాగ్ ని రాబోయే 4 ఏళ్లలో ఒక ఐటీ హబ్ గా పూర్తిగా తీర్చిదిద్దామని లోకేష్ హామీ ఇస్తా ఉన్నారు. కాగ్నిజెంట్ లాంటి సంస్థలు వచ్చినప్పుడు అయితే ఆయన చాలా ఎమోషనల్ గా ట్వీట్ చేశారు. ఇది నా జీవితంలో మర్చిపోలేని రోజు అని చెప్పేసి. అయితే వీటన్నిటికీ ఒక బేస్ ఏంటంటే గూగుల్ డేటా సెంటర్ రావడం. ఆ గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఎలకేట్ అయింది, ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది అన్న తర్వాత వైఎస్ఆర్సీపీ దాన్ని ఎంత బొంబార్డ్ చేసే ప్రయత్నం చేసిందంటే, కొంతమంది కూర్చుని అసలు దానివల్ల ఏం ఉపయోగం అని గుడివాడ అమర్నాథ్ మాట్లాడతారు. గుడివాడ అమర్నాథ్ చాలా బాగా చదువుకున్నారు ఆయన. అలాంటి ఆయన కూడా దానివల్ల ఏం ఉపయోగం? కరెంట్ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు, వాటర్ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు, వైజాగ్ మొత్తం వాడుకునే వాటర్‌ని తీసుకెళ్ళి గూగుల్‌కి ఇస్తా ఉన్నారు అని మాట్లాడారు. దానివల్ల ఒక గూగుల్ డేటా సెంటర్ వస్తే రాష్ట్రానికి దానివల్ల ఎన్ని గూగుల్ ఏఐ ఆధారిత డేటా సెంటర్‌లు వస్తాయి? ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి?
అది కదా మీరు అడగాల్సింది. అవేమి అడగవు. ఇవన్నీ అడుగుతూ ఉంటారు. నీళ్ళు ఇస్తున్నారు, మంచినీళ్ళు ఇస్తున్నారు, వాటర్ ఇస్తున్నారు అని చెప్పి. నిన్న బిల్గేట్స్ పర్యటనలో కూడా అదే జరిగింది వైసీపీ వైపు. ఆయన రావడం వల్ల రాష్ట్రానికి ఏం ఉపయోగం ఉందని అడిగితే బాగుండేది. కానీ ఆయన తిన్న బోండాల ఖర్చు ఎంత, తిన్న సమోసాలు ఎంత, తాగిన టీ ఎంత అని అడుగుతూ ఉన్నారు. వైసీపీ నుంచి ప్రెస్ మీట్లు పెట్టి. ఇది చిల్లర వ్యాఖ్యలు అంటారు వీటిని. తమ స్థాయి తగ్గించుకునే వ్యాఖ్యలు ఇవన్నీ కూడా. సరే అది పక్కన పెడితే వైసీపీలో ఎంత దారుణంగా మాట్లాడారంటే గూగుల్ డేటా సెంటర్ వచ్చినప్పుడు అంత దారుణంగా కామెంట్ చేశారు. ఆ సమయంలో జగన్ లండన్‌లో ఉన్నారు. ఒక పనికిమాలిన వెధవైతే మీడియాలో మాట్లాడుతూ ఆయన సొంత మీడియాలో, జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో అది గోడౌన్ అన్నారు. గూగుల్ డేటా సెంటర్‌కి, గోడౌన్‌కి తేడా లేని బుర్రలు ఉన్నాయన్నమాట అక్కడ. జగన్మోహన్ రెడ్డిని పూర్తి స్థాయిలో అధపాతాళంకి తొక్కేయడానికి ఈ బుర్రలు చాలు. సెపరేట్‌గా వేరే వాళ్ళు అక్కర్లేదు. తీరా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పార్టీ అంతా ఒక లైన్‌లో ఉంది. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ డేటా సెంటర్ నేనే తీసుకొచ్చా అని బాంబు పేల్చారు. నేను అదానితో ఒప్పందం కుదుర్చుకున్నాను. గతంలో చంద్రబాబు నాయుడు కుదుర్చుకున్న ఒప్పందాన్నే మళ్ళీ దాన్ని ల్యాండ్ ఎలకేట్ చేసిన ల్యాండ్ తగ్గించి మళ్ళీ ఒప్పందం చేసి మళ్ళా దానికి శంకుస్థాపన చేశారు జగన్మోహన్. నేనే తీసుకొచ్చాను. అదే ఈ గూగుల్ డేటా సెంటర్ పేరు పెట్టుకుంటా ఉన్నారు వీళ్ళు అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి అలా క్లెయిమ్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఎవరికి కూడా నోటు మాట రాల. అలా డబుల్ క్రాస్ చేశారు దాంట్లో. సరే ఎలా స్పందించారు? ప్రత్యర్థి పార్టీలు ఎలా స్పందించినాయి? ఇదంతా ఎలా స్పందించింది పక్కన పెడితే నేషనల్ మీడియా చాలా సీరియస్‌గా దీన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేసింది. బెంగుళూరు కూడా ఒక్కసారి ఉలిక్కిపడింది. వాళ్ళు చాలా ఇన్సెంటివ్స్ ఇచ్చి తీసుకెళ్తా ఉన్నారని చెప్పి ప్రియాంక మల్లికార్జున్ ఖర్గే లాంటి వాళ్ళు చెప్పినప్పటికీ కూడా అక్కడ బెంగుళూరులో ఎవరు కూడా ఐటీ ఎంప్లాయీస్ కానీ ప్రజలు కానీ నమ్మలేదు. సో మొత్తం ప్రపంచం అంతా వైజాగ్ వైపే చూసింది గూగుల్ డేటా సెంటర్ వచ్చినప్పుడు. వైజాగ్ రూపురేఖలే కాదు ఏపీ రూపురేఖలు కూడా మారబోతున్నాయి. సుందర్ పిచాయ్ అప్పుడే చెప్పారు దీనివల్ల. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ రోజు లోకేష్ ఏం చెప్పారు? గూగుల్ డేటా సెంటర్ రావడానికి తామెంత కష్టపడ్డామనే దాన్ని చెప్పుకొచ్చారు ఆయన. 13 నెలలు పడిన కష్టం. వాళ్ళని తీసుకొచ్చి ఆ ప్రతినిధిని పదే ఆ ల్యాండ్ దగ్గరికి తీసుకెళ్లాను నేను. అక్కడ ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇవ్వబోతున్నాం అనేది పదే వాళ్ళతో డిస్కస్ చేసే ప్రయత్నం చేశాను. ఆ ల్యాండ్ చూపించాను. అక్కడంతా యుఫోరియా ఎలా క్రియేట్ అవుతుంది, డేటా సెంటర్ వస్తే మేము గవర్నమెంట్ వైపు నుంచి మేము ఎలా మీకు ఒక మంచి వాతావరణాన్ని కల్పించగలం అనే అంశాన్ని పదే వాళ్ళని కన్విన్స్ చేశాను. ఆల్మోస్ట్ ఎంత కాంపిటీషన్ ఉన్నా కూడా వాళ్ళతో ఒక 50 సార్లకు పైగా నేను భేటీ అయ్యాను అని చెప్పి చెప్పుకొచ్చారు ఆయన. అంతేకాదు సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు తన పాలసీనే మార్చుకుంది గూగుల్ డేటా సెంటర్ కోసం ఏపీకి రావడానికి. వాళ్ళని కూడా కన్విన్స్ చేయగలిగారు లోకేష్. అంటే 100% ఈ క్రెడిట్ గోస్ టు లోకేషే. కానీ దీన్ని ఈ రోజు వైఎస్ఆర్సీపీ నమ్మడానికి సిద్ధంగా లేదు. పక్క రాష్ట్రాలు ఆ స్థాయిలో టార్గెట్ చేస్తున్నప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి టీం నమ్మాలి. కానీ నమ్మల. ఈ రోజు సాక్షాత్తు ఆ సంస్థ సీఈఓనే తమిళనాడుకు చెందిన వ్యక్తే తన రాష్ట్రానికి ఇప్పించుకోవచ్చు తీసుకెళ్లి కావాలంటే. కానీ ఏపీ వైపే వెళ్ళింది. అంటే లోకేష్ చెప్పినట్టు వైజాగ్ ని గూగుల్ చూస్ చేసుకుంది. అంత మంచి ఇన్సెంటివ్స్ కానీ, ప్రభుత్వం ఇస్తున్న భూమి కానీ, అదేవిధంగా అక్కడున్న వాతావరణం కానీ. అంటే గూగుల్ కూడా నమ్మింది వైజాగ్. అది చెప్పారు లోకేష్. సో ఇక్కడ చూస్తే ఈ రోజు సుందర్ పిచాయ్ చేసిన కామెంట్స్ చూసిన తర్వాత లోకేష్ పడిన కష్టాన్ని అయితే మరొకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.